దేవుడి యొక్క వాక్య భాగంలో మూలవాక్యంగా మరొకటి చదువుకొని 4 అనేటువంటి సంఖ్యలో మన గత వారం చూసాం. 4 పక్షవాయువులైనటువంటి వారికి 4 అనేటువంటిది 4 దిక్కులకి, అలాగే 4 అనే సంఖ్య అనేక విషయాలు యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆ సింహాసనములకు సూచనగా ఉంది. 4 జీవులకు ఇలా 4 లంగర్లు, వాళ్ళు ఓడ సముద్రంలో ఉన్నటువంటి 4 లంగర్లు వేస్తాను ఆఖరని ఇలా 4 అనే సంఖ్య పదే చూస్తున్నాం. అయితే గత వారంలో మనం 4 అనే సంఖ్యను యేసుక్రీస్తు యొక్క రక్తములో కడగినటువంటి ఆదిమ సంఘము ఆ రోజున అపోస్తుల సంఘమును ప్రారంభించినప్పుడు మేడగదిలో ఆ దినమున సంఘానికి దేవుడు ఆ రోజు పరిశుద్ధాత్మ ద్వారా పేతురు మాట్లాడినప్పుడు 4 విషయాలు సంఘానికి స్తంభాలుగా ఉండాలని చెప్పాడు. ఏ విషయాలని? ఒకటి బోధ, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన యందును ఎడతెగక ఉండవాలని గత 4 విషయాలు 4 స్తంభాలుగా మనకు చెప్పబడి ఉన్నాయి. అలాగనే సంఘము ఈ 4 విషయాలు చెప్పబడి ఉన్నాయి. ఎలా చెప్పారో మరొక 4 గురించి మనం యొక్క ఈ ఉదయకాల సమయంలో మాట్లాడడం. అదేంటంటే యేసుక్రీస్తువునికి వచ్చిన తర్వాత నీవు నేను అనగా రక్షించబడే ప్రతి ఒక్కడు జాగ్రత్త పడవలసినటువంటి 4 విషయాలు ఉన్నాయండి. ఏంటిది? మనం జాగ్రత్త పడవలసినది అంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తు ప్రభువు 4 విషయాల గురించి మనం ప్రస్తావన చేసి జాగ్రత్త పడమని మనకు హెచ్చరిక చేశాడు. అనగా సంఘము 4 విషయాలు 4 స్తంభాలుగా ఎలాగున ఆ రోజున బోధ యందు, సహవాసంలో, రొట్టె విరుచుట యందు, అలాగే ప్రార్థన ఏది ఎలాగ ఉండాలో అలాగే 4 విధాలైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఏది? 4 రకాల జాగ్రత్తల గురించి ఈ ఒక వాక్యం మూలవాక్యంగా అదే వాక్యం ధ్యానం చేద్దాం, చదువుతాము ప్రార్థన పూర్వకంగా. 4 హెచ్చరికలు దేవుడు ఎందుకు ఇచ్చాడో, ఏ విషయాలు ఇచ్చాడో ధ్యానం చేద్దాం. నిర్గమాకాండం 27వ అధ్యాయము 16వ వచనం. ఆవరణపు ద్వారమునకు నీల ధూమ్ర రక్తవర్ణములు గల 20 మూరల తెర ఉండవలెను. అవి పేరిన సన్న నారతో చిత్రకారుని పనిగా ఉండవలెను. వాటి స్తంభములు 4, వాటి దిమ్మలు 4. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, ప్రేమ కనికరం కలిగిన గొప్ప తండ్రివి, మీ ఘనమైన పరిశుద్ధ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మా ప్రభు యేసుక్రీస్తు నామములో చెల్లిస్తున్నాము. నా ప్రభువా, నీ పాద సన్నిధానంలో నా తండ్రి మమ్మల్ని అందరినీ సమకూర్చినందుకు మీకు వందనాలు. మాట వలన, నోటి మాట వల్ల కన్నా, కంటి చూపు వలనను ప్రభు, ఆలోచన తలపుల వలన ప్రభు, మీకు విరోధముగా చేసిన ప్రతి అపరాధములనైనా కలువరి శిలువ రక్తములో కడిగి ప్రభు మమ్మల్ని పవిత్రపరచమని ప్రార్థన చేస్తున్నాం. పవిత్రమైన మా పెదవులపై మరొకసారి ప్రభు మీ అగ్నివేమిని ప్రార్థన చేస్తున్నాము. నా తల్లి ప్రభు, నీ సన్నిధిలో నుంచుటకు మాకు యోగ్యత లేదు, కానీ నా తల్లి క్రీస్తు యేసు యొక్క కృప ద్వారా నా తల్లి మాకు అనుగ్రహించినటువంటి ప్రభు దయా సంకల్పం చొప్పున నీ సన్నిధిలో నిలబడగలుగుతున్నాం కనుక నా ప్రభు మరొకసారి మీ సహాయం మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. నా తల్లి వాక్యం ప్రతి బిడ్డపైనైనా మీ అభిషేకం ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. నేను చదవనటువంటి లేఖనానికి ప్రత్యక్ష ఆరంభం యొక్క నాయన ప్రత్యక్షతల ప్రభావ మాకు బయలుపరిచిన తండ్రి మేము ఏ రీతిగా జాగ్రత్త వహిస్తున్నా తండ్రి విశ్వాస జీవితంలో ప్రభావ మేము సాగిపోవాలో మాకు నేర్పించాడు. నా ప్రభుత్వ వరకు ప్రభావ అనేక విషయాలు నాతో మాట్లాడుతూ వచ్చారు. అవి మీరు మాతో ముచ్చటిస్తూ వస్తున్నారు ప్రభావ, వాటి గురించి హెచ్చరిక చేస్తున్నారు. ఈ దినం కూడా ప్రభావ నీ ప్రత్యక్ష గుడారం యొక్క ప్రభావ ద్వారం నా తండ్రి ఆ తెర 4 స్తంభాలపై ఉంచడం వల్ల ప్రభావ మేము నేర్చుకోవాల్సినటువంటి పాఠములను మరొకసారి వివరించి మీరు మహిమ పొందుకుని మాకు ఆశీర్వాదంతో ఇచ్చేయమని యేసయ్య పరిశుద్ధ నామమున మా పరలోకపు తండ్రి ఆమేన్. ఆమేన్. మంచిది. చదువునటువంటి వాక్య భాగం మరొకసారి చెప్పాము. 4 అనేటువంటి సంఖ్యలోనే చాలా విషయాలు లోకం 4 దిక్కులను గురించి మాట్లాడుతుంది. యేసుక్రీస్తు యొక్క 4 జీవులు సింహాసనం చుట్టూ ఉన్నటువంటి 4 జీవులను సూచిస్తూ ఉంటే మరొక విషయం చెప్పాము. ఈ 4 అనే సంఖ్యలో మనం జారిపోకుండా జాగ్రత్త పడవలసిన విషయాలు కూడా ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకం నుంచి అనగా నిర్గమనం జరిగిపోవడానికి ముందుగా ఈ లోకం నుంచి యేసుక్రీస్తు ప్రభు వారి బలియాగం శిలువ బలియాగానికి వెళ్ళబోయే ముందుగా అపోస్తులైనటువంటి వారందరితో ఒక హెచ్చరిక చేశాడు. వారితోనే కాదు, ఆ విషయాన్ని మనకు కూడా చెప్పమని చెప్పాడు. ఎవరికి? అపోస్తులకు చెబుతూ అన్నాడు, ఇది మీకోసమే కాదు, ఇది అందరికీ ఈ విషయాన్ని చెప్పండి అని చెప్పాడు. ఏమంటుంది ఈ మాట? 4 రకాల హెచ్చరికలు గుర్తుపెట్టుకోండి. సంఘానికి సంఘం ఎలాగున్న ప్రార్థనలోను, బోధనలో, రొట్టె విరుచుటలో ప్రార్థన ఎడతెగక ఉండాలో అంతేకాదు ప్రత్యేక 4 విషయాలు మనం జాగ్రత్తగా ఉండాలి. ఏ విషయాల్లో? 4 రకాల విషయాలు గురించి యేసుక్రీస్తు ప్రభు వారు హెచ్చరిక చేస్తాడు. ఈ 4 అనే సంఖ్యలో మనకి సంఘము జాగ్రత్త వహించవలసినవి, రక్షణ విషయంలో మనం జాగ్రత్తగా ఉండవలసిన విషయాలని 4 విషయాలు ప్రస్తావన చేసి ఉంటుంది. అని మీరు చూస్తే మార్క్స్ వార్త 13వ అధ్యాయము 35వ వచనం. ఇంటి యజమానుడు రొద్దుగుక్కి వచ్చును, అర్ధరాత్రి వచ్చును, కోడి కూయినప్పుడు వచ్చును, తెల్లవారినప్పుడు వచ్చును.
అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోవచ్చుండుట చూచునేమో కనుక మీరు మెలకువగా ఉండుడి. నేను మీతో చెప్పుచున్నది అందరితోనూ చెప్పుచున్నాను. రైట్, మీ తల్లు పైకి ఎత్తుకొనిడి. ఇప్పుడు చెప్పండి, దగ్గర చెప్పాను, అపోస్తులకే చెప్తున్నాడు. ఇంకెవరు చెప్తున్నాడు? ఇది ఆయన ఎంతో ఉన్నటువంటి ఆయన శిష్యుడికి మాట చెప్తారంటాడు. అయ్యా, నేను మీతో చెప్పున్నది అందరికీ చెప్పుచున్నాను. అందరికంటే ఇప్పుడు చర్చిలో ఉన్నటువంటి వాళ్ళకి, అపోస్తులకి, యూట్యూబ్లో చూసే వాళ్ళకి, సంఘంలో ఆరాధించే వాళ్ళకి, యేసు నమ్మినటువంటి వాళ్ళకి, భారతదేశం మొదలుకొని ఒక భారతదేశమే కాదు, ఇజ్రాయెల్ దేశమే కాదు, ప్రపంచంలో అన్ని దేశాలకి దేవుడు ఏం చెప్తున్నాడంటే మీకు చెప్తున్నాను, అందరికీ చెప్తున్నాను. ఏమని చెప్తున్నాడంటే ఇక్కడ మీరు చూడండి, 4 విషయాలు మీరు జాగరూకులై ఉండండి అని చెప్పాడు. మనిషి కుమారుడు యొక్క ఏ గడిలో వస్తాడో తెలియదని చెప్పి 4 విషయాలు కూడా చెప్పాడండి. ఏ గడిలో వస్తాడంట? ఇప్పుడు యేసు ప్రభు రాకడ ఎప్పుడు వస్తుంది? యేసు ప్రభు రాకడ ఎప్పుడు వచ్చిందన్న? ఏమో, ఇవాళ రావచ్చు, రేపు రావచ్చు. అవునా? ఇవాళ రావచ్చు, రేపు రావచ్చు, ఇవాళ రేపు వచ్చింది. ఎంత తేలిక! ఆయన పైగా ఆయన వాక్యం చెప్పినప్పుడు చూడండి, ఆయన దొంగ వలే వచ్చును అన్నాడు. అనగానే అందరూ ఆయన దొంగ వలే వస్తాడు. దొంగ వలే వచ్చేది ఎవరికి? చీకటి సంబంధులకు ఆయన దొంగ వలే వస్తాడన్నాడు. వెలుగు సంబంధులైన వారికి ఆయన దొంగ వలే రాడు. ఆయన ఎప్పుడు వస్తాడో కూడా ఆయన చాలా జాగ్రత్తగా చెప్పాడు. మనకు కనపడలేదు, మనకు కనపడలేదు కాబట్టి ఇంక లోపల అదేం లేనట్టో, ఇక అక్షరానికి రాయలేదు కాబట్టి అదేం లేనట్టో ఇలాంటి ఉద్దేశం కాదు. దేవుడు వెలుగు సంబంధించినటువంటి వారికి దాన్ని చెప్పగలుగుతున్నాడు, ఖచ్చితంగా దాన్ని పరిశీలించగలిగితే. అందుకే నన్ను ప్రత్యక్ష గుడారంలోనే యేసు ప్రభు రాకడని ఎగ్జాక్ట్ అంచనా కాదు, యేసు ప్రభు చెప్పినటువంటి ఆ మాటల్ని, ఆయన చెప్పినటువంటి లెక్కల్లోనే రేపు మనం రాబోయేటువంటి దినాలలో ప్రత్యక్ష గుడారం యొక్క లెక్కలన్నీ కూడా మనం జాగ్రత్త చేస్తే యేసు ప్రభు రాకడ ఏ సంవత్సరం జరుగుతుందో మళ్ళీ సంవత్సరం చెప్పాను అనుకున్నారు. ఆ సంవత్సరం చెప్తే మిగిలినప్పుడు జాగ్రత్తగా ఉన్నారు జనం. అదవుతుందా? అందుకని దేవుడు ఆ సంవత్సరం జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయంలో కోసం కాదు, కానీ మనం మెలకు కలిగి ఉండాలని ఉద్దేశించు 4 విషయాల గురించి ప్రస్తావన చేశాడు. ఇప్పుడు ఆయన ఏ గడిలో వచ్చిందో తెలియదు మనకు అన్నాడు కదా. అన్నప్పుడు ఏ గడి గురించి మాట్లాడి చెప్పండి. మార్క్స్ వార్త 11వ అధ్యాయంలో మనం చదివాం కదా. ఆయన మనిషి కుమారుడు ఏ గడిలో వచ్చినో తెలియదు అన్నప్పుడు ఏ గడి గురించి మాట్లాడాడు? 30వ వచనం. పొద్దు ముక్కినప్పుడు వచ్చును, అర్ధరాత్రి వచ్చును, కోడి కుయ్యినప్పుడు వచ్చును, తెల్లవారినప్పుడు వచ్చును, మళ్ళీ ఎప్పుడు వచ్చును? ఎప్పుడు వచ్చునో తెలియదని చెప్పేవచ్చు కదా. మరి ముందు చెప్పడం ఎందుకు అంటున్నా? ఈ ముందు విషయాలు చెప్పి ఎప్పుడు వచ్చునో తెలియదంటే అదేదో ముందు ఒక్క మాట సరిపోదు కదా. యేసుక్రీస్తు ప్రభు యొక్క వాక్యం ఎలా ఉంటుందంటే, ఆయన చెప్పే వాక్యము మీకు కొంచెం విచిత్రం, మీకే కాదు వినటానికి ఎలా ఉంటుంది. ఒకసారి మార్క్స్ వార్త మన 16వ అధ్యాయం సందర్భం జరుగుతుంది, నేను చెప్తాను. మార్క్స్ వార్త 16వ అధ్యాయం 7వ వచనం. మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయలోకి వెళుచున్నాడని ఆయన మీతో చెప్పినట్లు అక్కడ మీరు ఆయన చూతులని ఆయన శిష్యులతోను పేతురుతోను తలలు పైకెత్తాడు. ఇప్పుడు ఈ వాక్యంలో విచిత్రం ఏంటి చెప్పండి? ఈ వాక్యం చదివారా? ఇప్పుడు ఈ వాక్యంలో మీకేమని విచిత్రం అనిపించింది చెప్పండి? ఏమనిపించలేదా? యేసు మీకంటే ముందుగా గలిలయలోకి వెళ్తున్నాడని ఆ విషయం చెప్పండి అని చెప్పి ఏమన్నాడు? ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పండి అన్నాడు. ఇప్పుడు పేతురు ఎవరు? శిష్యుడు కదా. ఆయన శిష్యులతో చెప్పండి అంటే పేతురు కూడా ఆయన శిష్యుడే కదా. మరి ఎందుకని పేతురు ప్రత్యేకించి రాశాడు? ఇప్పుడు ఆయన శిష్యులతో చెప్పండి అని చెప్పి వదిలేయాలి, కానీ అలా కాదు. ఆ శిష్యులతో చెప్పండి, ఆ పేతురుతో కూడా అదే శిష్యుడు కదా ఈయన. ఇప్పుడు ఆ శిష్యుడికి వేరేగా ఈయన ఉంటున్నాడు అనుకోండి. కాబట్టి బాబు ఆ శిష్యుడికేనో వాళ్ళ తమ్ముడు బ్యానర్లు ఏప్రాలు ఏ కూడా చెప్పాలి, కానీ ఆయన శిష్యుడికి చెప్పండి, పేతురుకు చెప్పండి అంటే అర్థం ఏంటి? బాబురావు అన్న, మీరు అందరూ మీ ఫ్యామిలీ అంతా కలిసి మా ఇంటికి రేపు ఫంక్షన్కి రండి అన్న, రేపు అందరూ భోజనాలకు రండి, చిన్నోడు కూడా తీసుకురండి అన్నాను అనుకోండి. ఏమర్థమే చెప్పండి? మీ ఫ్యామిలీ అంతా రండి, చిన్నోడు కూడా తీసుకురండి అంటే అర్థం ఏంటి అంటున్నా? అంటే ఇప్పుడు ఆయన ఏమనుకోవాలి? నేనంటే అన్న ఫ్యామిలీ లేనా నేను, అంతేకాదు పేరు చెప్పినట్టుగా ఉంటుంది కదా. ఏమని అనిపించింది? ఏదో విచిత్రం అర్థం కదా. అంటే దేవుని యొక్క వాక్యం ఏదో అక్కడ దేవుడు మాట్లాడిన పదం ఆయన శిష్యులకి చెప్పండి, పేతురికి చెప్పండి అంటే ఏదో ఒక ప్రత్యేకమైన పాఠాన్ని దేవుడు మనకి నేర్పుతూ వచ్చాడు. అలాగనే ఆయన ఏ గడిలో వచ్చినో తెలియదు అని చెప్పిన దేవుడు మరలా 4 గడియల గురించి 4 జాములు రాశాడంటే ఈ రోజున ఆ 4 జాముల్లో మీరు మెలకువగా ఉండవలసిన సమయం అది. ఎవరు? 4 జాములు. క్రైస్తవ సంఘం యేసు రక్తమున కడగబడిన ప్రతి ఒక్కరికి అత్యంత ప్రమాదకరమైన జాములు 4 ఉన్నాయి.
ఈ 4 విషయాల్లో మీరు నేను జాగ్రత్త పడవలసిన అంశాన్ని దేవుడు హెచ్చరిక చేసి అనగా ప్రత్యక్ష గుడారం 4 స్తంభాల మీదే క్రీస్తు యేసు యొక్క మార్గాన్ని ఎందుకు సృష్టించంటే ఆయన లోనికి వెళ్ళటము ఎంత ఇంపార్టెంటో, ఆయనలో నిలవటం ఎంత ఇంపార్టెంటో, ఆయన నుంచి జారిపోకుండా జాగ్రత్త పడటం కూడా యేసు లోపలికి వెళ్ళడానికి 4 అనే సంఖ్య సూచనగా ఉంది. యేసులో నిలిచి ఉండటానికి 4 అనే సంఖ్య సూచనగా ఉంది. యేసులో జారిపోకుండా ఉండటానికి కూడా చెప్పండి. మన ప్రభువులోకి వెళ్ళడం, రక్షణలోకి వెళ్ళటమే కాదు, రక్షణలో నిలబడటమే కాదు, రక్షణలోంచి జారిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే 4 విషయాలు. ఎందుకంటే ఆయన ఏ జాబులో వచ్చునో అక్కడ రాసిందా, ఏ జాబులో వచ్చునో మొట్టమొదట ఏ జాము ఆయన పొద్దుగుక్కినప్పుడు వచ్చునో అన్నాడు. అంటే పొద్దుగుక్కేటువంటి జాము ప్రమాదకరమైన జాము. మొత్తం ఒక ప్రతి రాత్రికి 4 జాములు ఉంటాయి. యేసు ప్రభు వారు పగలి గురించి మాట్లాడు, రాత్రి విషయంలో రాత్రి ఉన్నటువంటి జాములు గురించి మాట్లాడు. మొత్తం ఒక రాత్రికి ఎన్ని జాములు ఉంటాయి? 4 జాములు ఉంటాయి. సాయంత్రం 6 గంటల కాడ నుంచి 9 గంటలకి ఒక జాము, 9 నుంచి 12 గంటల వరకు 2 జాములు, 12 కాడ నుంచి 3 గంటల వరకు 3 జాములు, 3 నుంచి 6 గంటలకి మొత్తం వెళ్ళి 4 జాములు ఉంటాయి. ఈ 4 రాత్రి సమయాలు ఉంటాయి. ఈ 4 జాముల్లో మనం పడిపోయేటువంటి అవకాశం ఉన్నది. అంటే ఎగ్జాక్ట్లీ ఆ రాత్రి కూడా పడతామని కాదు, ఆ రాత్రి సమయము ఆధ్యాత్మిక పాట ఏమి నేర్పుతుందో మొట్టమొదటి జాము గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. పొద్దుగూకున్నప్పుడు జారిపోయినటువంటి జాము నీవు నేను మనమే కాదు, మనకంటే విశ్వాసులకే తండ్రిగా పిలువబట్టిన ఆయన కూడా జారిపోయింది ఆ రోజే. చాలా పొద్దుగుకే సమయం ఎంత ప్రమాదకరమైందో విశ్వాసులకే తండ్రిని అబ్రహాం గారిని అడుగుదాం. ఎవరిని? అందరం కలిసి అబ్రహాం గారిని అడుగుదాం, అన్న పొద్దుగుకే సమయం ఎంత ప్రమాదకరమైందో చెప్పు, ఏం చేయాలో చెప్పు అని ఒక మాట అడుగుదాం. అందుకనను ఆయన మెలకుగా ఉండి మీరు జాగ్రత్తగా ఉండని చెప్పాడు. ఆ విషయం అబ్రహాం గారిని అడుగుదాం, ఎందుకు జారిపోయాడు, అసలు ఆ సమయం ఎందుకు ప్రమాదకరమైందో. ఆదికాండం 15వ అధ్యాయం, ఆదికాండము 15వ అధ్యాయము మీరు 12వ వచ్చి మీరు చదవండి. ఏం రాసి ఉంది అక్కడ? ప్రొద్దుకోకపోయినప్పుడు అబ్రహామునకు గాఢ నిద్ర పట్టెను, భయంకరమైన కటిక చీకటి అతని కమ్మగా ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి. ఇప్పుడు తలలో పైకి ఎత్తండి. ఎప్పుడు ఏ సమయం ఇది? ఏ జాబు ఇది? పొద్దుగూకిన యేసు ప్రభు ఏమని చెప్పాడు? ఏ జాబులో వస్తాడని చెప్పాడు? ఆయన మనిషి కుమారుడు ఏ జాబులో వస్తాడు? పొద్దుగూకినప్పుడు వచ్చును అని అన్నాడు. అంటే పొద్దుగూకేటువంటి సమయం ఎందుకు హెచ్చరిక చేశాడు సంఘానికి? ఈ 4 జాబులు ఎందుకు జాగ్రత్త అంటే పొద్దుగూకే సమయంలో ఆ రోజున దేవుని సన్నిధిలో బలి అర్పించవలసినటువంటి అబ్రహాము బలి అర్పించి దేవుని యొక్క ఆత్మ వచ్చి ఆ బలిని స్వీకరించి అంతవరకు కనిపెట్టుకుని ఉండాలి. కానీ మనం ఏం చేశాడు? పొద్దుగూకినప్పుడు అబ్రహామునకు గాఢ నిద్ర ఏం పుట్టింది? ఏం పట్టింది? ఏడ పట్టింది? దేవుడి సన్నిధానంలో కూర్చున్నప్పుడు నిద్ర పట్టడం అంటే అర్థం ఏంటి చెప్పండి? ఈ రోజున మెలకు కలిగి ఉండాలి. అసలు ఏం చెబుతున్నారో గ్రహించాలి, ఏం వింటున్నారో గ్రహించాలి. ఇవన్నీ మనకి అక్కడ ఒకటి చెప్పేది ఏమిటో మనం వినేది ఏంటో కనీసం మనం గ్రహించుకోకుండా ఇలాగునా ఉంటే ఎలాగునా అక్కడ చెబుతున్నటువంటి దాన్ని మనం గ్రహిస్తూ ఉండాలి. ప్రతి విషయంలో గ్రహించి ఉండాలి. ఇది దేవుడిని ఆలోచించబడిన సమయం ఇది. కరెక్ట్గా దేవుడు వచ్చే ఆలోచించే సమయానికి ఈయన ఏం చేశాడు? గాఢ నిద్రపోయాడు. ఆ గాఢ నిద్ర పొద్దుగుకే సమయము నిద్రలోనికి జారిపోతే ఆ రోజు దేవుడు వచ్చాడు. ఎప్పుడైతే నిద్ర వచ్చిందో ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, నిద్ర వస్తే ఏమవుతుందన్నా హాయిగా ఉంటుంది అనుకునేమో. అక్కడ అబ్రహాము గాఢ నిద్రపోయినప్పుడు కట్టిన చీకటి ఆయన మీదకి చెప్పండి. నిద్రపోతే ఏమొచ్చింది? చీకటి వస్తుంది. ఆ చీకటి వస్తే నెక్స్ట్ టైం వచ్చింది శాపం. నీ సంతతి తనది కాని దేశంలో 400 సంవత్సరాలు కాళ్ళకి దాసాలు అవుతారన్న మాట చెప్పాడు. అని చెప్పండి. ఇప్పుడు దేవుని సన్నిధానంలో మనం నిద్రపోతే శాపం ఎవరికి ఎత్తుకొచ్చుంది? కాబట్టి 1 కాదు 2 కాదు 400 సంవత్సరాలు వాళ్ళు శాపగ్రస్తులు అవుతున్నారు. కాబట్టి దేవుడు పొద్దుగూకేటువంటి సమయము ప్రతి ఒక్కడికి అది హెచ్చరిక. కాబట్టి పొద్దుగూకే సమయం అనేటువంటిది పొద్దుగూకినప్పుడు వస్తాడో లేదు జాగ్రత్త ఉండండి. ఎందుకంటే దేవుడి సన్నిధానంలో నీవు కనిపెట్టుకునే సమయంలో నిద్రపోకోకుండా ఎప్పటికప్పుడు మెలకుగా ఉండి ఆయన మీకు ఏం మాట్లాడుతున్నాడో అది గ్రహిస్తూ నువ్వు సిద్ధంగా ఉండవలసిన సమయము పొద్దుగూకే సమయం. నెంబర్ 2 రెండో సమయం చెప్పండి. రెండోది ఆయన పొద్దుగూకినప్పుడు వచ్చును ఏమన్నాడు? అర్ధరాత్రి వచ్చును అని అన్నాడు. ఏ సమయంలో చెప్పండి? ఇప్పుడు మనం రెండో సమయంలో అర్ధరాత్రి వచ్చును అన్నాడు. అర్ధరాత్రి సమయం ఎందుకు జాగ్రత్తగా ఉండాలంటే అర్ధరాత్రి సమయంలో జారిపోయినటువంటి విషయాలు కూడా ఉన్నాయి. చాలా మంది అసలు అర్ధరాత్రిలో జారిపోయినటువంటి వాళ్ళు గుర్తున్నారు. నేను చెప్పిన అర్ధరాత్రి సమయంలో ఆత్మీయ జీవితంలో జారిపోయినటువంటి వారు మత్తయి సువార్త చదవండి 20వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయము
6వ వచనం చూస్తే అర్ధరాత్రి సమయం ఎందుకు జాగ్రత్తగా ఉండాలో, అర్ధరాత్రి సమయం జరిగేటువంటి ఘోరమైనటువంటి తప్పిదం ఏంటో చదవండి ఒకసారి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 6వ వచనం. అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు అతనిని ఎదుర్కొన రండి అని కేక వినపడి అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరచరు గాని బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోవచ్చున్నవని కనుక మీ నూనెలో కొంచెము మాకు ఇయుడని ఎవరిని అడిగారు? రైట్. ఇప్పుడు మీ తలలో పైకి ఎత్తుకుని ఇప్పుడు చెప్పండి, అర్ధరాత్రి సమయం ఎందుకు యేసు ప్రభు జాగ్రత్తగా ఉండమన్నాడు? అర్ధరాత్రి మనిషి కుమారుడు గడియ అది అర్ధరాత్రి వచ్చునో అన్న జాగ్రత్తగా ఉన్నాడు ఎందుకు చెప్పాడంటే, ఒక రోజున యేసుక్రీస్తు ప్రభు మనకు సంగతి చెప్తూ పెళ్లి కుమారుడు యొక్క రాకని సమయాన్ని గురించి జ్ఞాపకం చేస్తూ బుద్ధిగలటువంటి మొత్తం 10 మంది కన్యకలు ఉన్నారు. కన్యక అంటే ఎవరు? ఆత్మీయ పాఠంలో స్త్రీ సంఘం అయితే కన్యక పరిశుద్ధతకు గుర్తుగా ఉంది. ఇప్పుడు ఎలాంటి సంఘము? 10 మంది ఉన్నారు అక్కడ. ఎన్ని? 10 మంది స్త్రీలు కన్యకలు ఉన్నారు. అంటే అర్థం ఏంటంటే ఒక్కొక్క కన్యక ఒక్కొక్క స్త్రీ ఒక్కొక్క సంఘం అయితే 10 అనేటువంటిది 10 మంది పరిశుద్ధులు అనమాట. రైట్. ఇప్పుడు పరిశుద్ధులైనటువంటి వారు 10 మంది ఉన్నారు. ఆ పరిశుద్ధులు 10 మంది ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారు. మరి ఇప్పుడు చెప్పే ప్రతి రాత్రి జాములు కూడా నిద్రపోయే జామేగా. అంటే నిద్రావస్థ అనేటువంటి దేనికి గుర్తు అంటే నిర్లక్ష్యానికి గుర్తు. నిద్రావస్థ అనేది అశ్రద్ధకి గుర్తు. నిద్రా అవస్థ అంటే పట్టించుకోని సంగతి గుర్తు అనమాట. నిద్రపోయేటువంటి వాళ్ళు నిర్లక్ష్యము. అంటే దేవుడు నిద్రపోతావు అంటే అర్థం ఏంటంటే నువ్వు కళ్ళు మూసి నిద్రపోతావని కాదు. వాక్యాన్ని పట్టించుకోవడం తిరుగుతావు చూసావా, దేవుని బట్టి పట్టించుకోవడం ఉంటావు చూసావా, కూర్చుని కూడా దేవుని యొక్క మాటలు వినుకోవడం ఉంటావా, దాని నిద్రావస్థ అంటారు. అనగా నిర్లక్ష్య వైఖరి. నిర్లక్ష్యంతో నిద్రావస్థ ఉన్నటువంటి సందర్భం ఇప్పుడు ఎలా జరిగింది చూడండి. 10 మందిని గురించి చెప్పారు. ఈ 10 మంది పరిశుద్ధులే. విచిత్రమైన విషయం ఒకటి గుర్తు చేస్తానండి. 10 మంది పరిశుద్ధులే కానీ ఇప్పుడు ఇదిగో పెళ్లి కుమారుడు వస్తున్నాడు అనే శబ్దం వినబడింది. ఆ పూర్వ శబ్దం ఎప్పుడైతే వినబడిందో ఆ శబ్దానికి తుళ్ళిపడి 10 మంది లేచారు. అందరూ నిద్రపోతున్నారు. ఇప్పుడు 10 మంది లేచారు. 10 మంది లేస్తే 5 బుద్ధిగలటువంటి వారు చెప్పాడు. ఇంకొక 5 యొక్క దివిటీలు ఆరిపోతున్నాయా? 5 దివిటీలు ఆరిపోయినాయా? ఆరిపోయినట్టుందా? లేదు, ఆరిపోతుంది. రైట్. కాబట్టి ఇంకొక 5 ఉన్నారు. వాళ్ళు సిద్ధంగా ఉండే నోటి రెడీగా ఉంటే మనకి ఏమి ఇబ్బంది లేదు. ఇంకొంచెం లేట్ అయినా కూడా వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు. కానీ ఇంకొక 5 మాత్రము నూనె అయిపోయింది. పెళ్లి కుమారుడు లెగగానే ఇక మిక్కి ఆడుతుంది. ఖచ్చితంగా వచ్చే సమయానికి ఖచ్చితంగా ఆరిపోతాయి. కాబట్టి అప్పటి వరకు ఉండాలని వీళ్ళు ఏం చేస్తారంటే బయటికి వెళ్ళి నూనె కోసం అంతా తిరుగుతున్నారు. వీళ్ళు అడిగారు, మా గీట కుదరదన్నారు. కాబట్టి వీళ్ళు ఎత్తుకోటకి వెళ్ళారు. వీళ్ళు పెళ్లి కుమారుడు అనే వచ్చాడు. నాకు అర్థం కాదు. విచిత్రమైన మాట చెప్తాను, మీకు ఏమైనా అర్థమైతే నాకు చెప్పండి. కన్యక అంటే పరిశుద్ధమైనది సంఘం అనుకున్నాం. 10 మంది కన్యకలు ఉన్నారు కదా. 10 మంది పరిశుద్ధులైనటువంటి వారికి 5 బుద్ధి ఉన్న వాళ్ళు 5 బుద్ధి లేని వాళ్ళు అనమాట. పరిశుద్ధుల్లో బుద్ధి లేని వాళ్ళు ఎట్లా ఉంటారండి? ఇప్పుడు మీకు అర్థమైందా? పరిశుద్ధుల్లో బుద్ధి లేని వాళ్ళు ఎలా ఉంటారు చెప్పంటారా? నాలాగా ఉంటారు. మీకు అర్థమైంది. ఇప్పుడు పరిశుద్ధుల్లో బుద్ధి లేని ఎలా ఉంటారంటే మీరు ఎవరిని రెఫరెన్స్ చూసుకోవచ్చు, అసలు నన్నే రెఫరెన్స్ చూపించేసి ఎలా ఉంటారో చెప్పండి. ఎందుకు చెప్తున్నాను నా గురించి అంటే ఇప్పుడు నేను చెప్పిన తర్వాత మీరు చెప్పండి. యేసుక్రీస్తు ప్రభువారు 19 ఏళ్ల వయసులో నన్ను సేవలోకి ఇచ్చారు. 19 ఏళ్ల వయసులోనే దేవుని యొక్క ప్రత్యక్ష అనుగ్రహించబడి వచ్చాడు. 19 ఏళ్ల వయసులో రక్షణ జీవితాన్ని పొందినటువంటి నేను తర్వాత 6 సంవత్సరాల పైన విశ్వాసంలో తరిగిపోయి లోకానుసారంగా జీవించాను. ఆ తర్వాత 6 సంవత్సరాల తర్వాత 19 6 సంవత్సరాలు కంటే 8 సంవత్సరాలు ఎన్ని 25 సంవత్సరాల మరలా దేవుని యొక్క సన్నిధిలో సువార్తను ప్రకటించడానికి నిలబడి సువార్తను ప్రకటించడం ప్రారంభించాను. 25 ఏట. సరే, ఆ మధ్య 6 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. రక్షణ పొందిన సంవత్సరం ప్రకటించాను. 25 ఏట నుంచి ప్రకటించుకొచ్చా. కొన్ని సంవత్సరాల క్రితం ఒక సుమారుగా 3 సంవత్సరాల క్రితం ఏమనుకుంటా నాకు మొదటి నుంచి క్రికెట్ ఆటలంటే మహాపిచ్చి. నేను ఆల్రెడీ కబడ్డీ ప్లేయర్ని, అలాగే వాలీబాల్ ప్లేయర్ని, అలాగే క్రికెట్ ప్లేయర్ని, టెన్నిస్లో కానీ ప్రతి ఖోఖో కానీ ప్రతి ఆటలో ఆరిపోయినటువంటి చిన్నప్పటి నుంచి మన పుట్టిన కాడి నుంచి ఆటలు అనుకునే లేకపోయింది. ఏదో మాట చిన్నప్పటి నుంచి అన్న నాకు ఒక తెలిసిన కాడి నుంచి 6వ తరగతి కాడి నుంచి 6వ తరగతిలో ఆటలాడటం లేదు. ఎందుకంటే 6వ తరగతి చేరిన తెల్లారి నుంచి క్షేత్రీయ కొట్టుకోవడం మొదలుపెట్టాను. ప్రపంచం ఎవరికి పట్టండి అన్నిసార్లు చెయ్యి నాకు ఎరిగింది. ఒకే చెయ్యి 3 సార్లు ఎరగొట్టుకున్నాను. కుదిరికుంటేగా అంటే ఒకటే చెయ్యి 3 సార్లు ఇరిగింది. అది కట్టడం మళ్ళీ ఎరగటం, మళ్ళీ కట్టడం మళ్ళీ కట్టడం, కుదిరిగా ప్రతి దాన్ని అన్ని జోలికి పోతూ ఉంటాం. అలా కూడా మనం ఎరగొట్టుకున్నాం. ఆ తర్వాత మెడ దగ్గర కొన్ని రోజులు స్పోర్ట్స్కి వెళ్ళాం.
ఎలాగా అది సైకిల్ వేసుకుని వెళ్తా ఉంటే మా ఊళ్ళో జెండాలు కట్టారు అనమాట. ఈస్టర్ పండుగ జెండాలు కట్టారు. కొన్ని రోజులకి ఏం చేశారంటే జెండా కూడా తీసేస్తారు. మైండ్తో కట్టి అందించారు కదా. అప్పుడు మా సోదరులు ఇద్దరు ఇలా పట్టుకున్నారు, ఓడదేస్తా మన సైకిల్ దొక్కే రాజాలాగా సైకిల్ దొక్కి వస్తున్నాం. అరే పైకి ఎత్తాడు అనగానే వాళ్ళు ఇలా పైకి ఎత్తారు, మన దగ్గర రాగానే కింద దించారు. ఇక మనమేమో మెల్లిగా వెళ్ళగా స్పీడ్గా వెళ్తున్నామేమో వాళ్ళిద్దరు తాడు ఇలాగే పట్టున్నారు. కొంచెం ఊహించుకోండి, మైండ్ వెళ్ళిపోయినటువంటి పురికోస ఇద్దరు చెరువు పక్క తాడు పట్టున్నాడు, స్పీడ్గా సైకిల్ దొక్కి నెడతాడు. ఇప్పుడేమో చెప్పండి, కరెక్ట్గా ఇక్కడ పట్టింది ఆ గొంతుకి ఇలాగ కోసుకుపోయింది. ఆ సైకిల్ అటు వెళ్ళిపోయింది, మన వాడకన్నమాట. ఇక నెక్స్ట్ స్పోర్ట్స్ లేదు. ఇక ఒకటి కాదు రెండు కాదు, ఇగో కరెక్ట్గా ఈ ముద్ర కూడా చూసారుగా, చేతి మీద ఈ ముద్ర కూడా 6వ తరగతిలో పడింది. 3 సార్లు చేయగలిగింది 6వ తరగతిలోనే, మెడ తెగింది 6వ తరగతిలోనే, 6 మూడు అరికాళ్ళు గుచ్చుకుంది 6వ తరగతిలోనే. అందరూ ఇలా ఉయ్యాలు ఊగుతా ఉంటే ఎవరన్నా ఓడలు కొట్టి ఉయ్యాలు ఊగుతాడు, ఏమండి మరి వాడలు కొట్టి ఉయ్యాలు ఊగుతాడు. నేను ఈత ఆకులు కొట్టి ఉయ్యాలు కరెక్ట్ ఈత చెట్టు ఇలాగ ఒకటి ఈత చెట్టు సాగి అలాగ పడ్డాను. 6 ముళ్ళు అరికాలు దిగుపడ్డాయి. అందరూ సరదాగా చెట్లు ఎక్కుతారు. అదే సంవత్సరం కొబ్బరి చెట్టు గురించి కింద పడ్డారు. మా వదిలి కొబ్బరికాయలు ఎరగమంటే మా పెద్ద వదిన కొబ్బరి చెట్టు పైకి ఎక్కా. కరెక్ట్గా ఎండి మట్ట పట్టుకున్నాను, మట్టతో సహా కిందకు వచ్చా. ఇలా ఇప్పుడు చెప్పండి, మనిషి అనే వాడికి ఇన్ని ఛాన్స్ దేవుడు ఎవరు ఇస్తారా? చెరువులో ఈతలకు వెళ్ళా, అప్పుడు వరకు అది గొప్ప అద్భుతం. ఈసారి దాని విషయం చాలా ప్రత్యేకమైంది, ఆ విషయం చెప్తాను. ఈతల పోటీలు ఎప్పటికీ మా వ్యాపారంలో మేము ఆ వయసు ఉన్నప్పుడు తెగ ఈతల పోటీలు పెట్టేవాళ్ళం. ముని ఈతలు కానీ ఎదురు ఈత కానీ ఇలా ఉన్న ఈతల పోటీలు వెళ్ళేవాళ్ళం. ఇలా అన్ని రకాల పోటీలకు వెళ్తా, అన్ని రకాల వాటిలో ఎదుర్కొట్టుకుంటా ఎన్ని రకాలుగా జరుగుతుండేవాళ్ళు. అంతగా తోట ఈ విషయం ఎందుకు చెప్పారంటే, ఆ సంవత్సరం నాకు స్పోర్ట్స్ అంటే అంత ఇంట్రెస్ట్ అయితే పోయిన కొన్ని సంవత్సరాల క్రితం కూడా నేను మా వ్యాపారానికి క్రికెట్ ఆటకి వెళ్ళాను. ఇప్పుడు దీంట్లో జీవితాన్ని జీవిస్తే మనం ఇలాంటి బుద్ధి లేని పనులు చేస్తూ ఉంటే ఏమన్నా చెప్పండి, బుద్ధిమంతులు బుద్ధి లేనివాడు. మీకు అర్థమైన పరిస్థితులు బుద్ధి లేని ఎలా అవుతారో. ఇప్పుడు మీరు అనుకోతాను క్రికెట్ ఆట తప్పాలని నేను అంటలా, కానీ నన్ను ఏమనిపించారు, ఇప్పుడు ఒకనాడు ఏ పదంతో పిలవాలి, అనేక మందిని నా దేవుడి వైపు తిప్పాల్సిన నేను ఇప్పుడు నేనే వాళ్ళ వైపు తిప్పానంటే, నేనే వాళ్ళ వైపు వాళ్ళు తిప్పగలిగారంటే ఎవరు గెలిచినట్టు? ఎవరు వాళ్ళు గెలిచారు, నేను గెలిచాను. క్రికెట్లో ఒకవేళ మ్యాచ్లో గెలిస్తే మనం గెలుస్తామేమో, కానీ ఆటోమేటిక్గా ఎప్పుడైతే మన పాత బతుకు పేరుతో మనం పిలిచారంటే ఆ రోజు మనం ఓడిపోయినట్టే. అదవుతుందా? బుద్ధి లేని పనులు అని ఇలా ఉంటాయి. అలాగనే క్రికెట్ ఆడేటువంటి వాళ్ళు ఆడుకోండి, పిల్లలు ఆడుకుంటారు, కావాలి కప్పులు లేండి, చెప్పలు లేండి, దేశానికి ఒక పేరు లేండి, మిమ్మల్ని కాదని ఉంటాడు. కానీ ఆత్మసమ దేవుని వాక్యాన్ని ప్రకటించవలసినటువంటి నాకు ఈ రోజున క్రికెట్ అవసరం అవుతుందా చెప్పండి? ఇలాంటి ఆటలు నాకు అవసరమా చెప్పండి? ఏది అందులో దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి, బైబిల్ పక్కన పెట్టి ఇక దీనికోసం నేను ఆడాలంటే ఇప్పుడు చెప్పండి, పరిశుద్ధుల బుద్ధిలు ఎలా ఉంటారు చెప్పండి? మీకు అర్థమైంది. ఇప్పుడు బుద్ధిమంతులు 10 మంది అనేటువంటి వాళ్ళు కన్నికలే, వాళ్ళు పరిశుద్ధులే. కానీ పరిశుద్ధులో 5గురు ఏమో బుద్ధి కలిగిన ఉంటే 5గురు అంటే మీరు చెప్పండి బుద్ధి. ఇప్పుడు ప్రభు ఏమన్నాడు, అర్ధరాత్రి వచ్చును అని ఎందుకు చెప్పాడంటే, అర్ధరాత్రి సమయంలో బుద్ధి లేనటువంటి వాళ్ళు జారిపోతారు. ఇప్పుడు యేసు ప్రభు రాకడ వస్తుందని అందరూ సువార్త చెప్పి మేమందరం గ్రౌండ్లోకి వెళ్ళి క్రికెట్లో కబడ్డీలు ఆడుకుంటే సంఘం ఏమైపోవాలా? అదవుతుందా? యేసు ప్రభు ఏ గడిలో వచ్చునో తెలియదు అని సంఘాన్ని పదే హెచ్చరిక చేసి మీరు అందరూ సిద్ధంగా అని చెప్పి మేమే ఇప్పుడు గ్రౌండ్లో ఆటలాడుతూ ఉంటే మరి సువార్త ఎవరు చేస్తారు? ఇక మేము ఆటలాడుతుంటే మీరు ఏళ్ళ గోళ చేస్తూ ఉన్నారు, అంతేగా? అంతేటారు కదా. ఇంకా మరి అప్పుడు రాకపోతే ఏం చేయాలా? గమ్మక వికెట్ తీసుకుని మనం గెలిచామో అనుకుంట గ్రౌండ్ వికెట్ తీసుకుని పరిగెత్తమంటారా దేవుడు ఎదుగుతా? ఎంత బుద్ధిహీనమైన పని అండి, ఎంత బుద్ధిహీనమైన పని అండి. బుద్ధి పరిశుద్ధులే, దేవుడు కాదంటలా. మాటలో పరిశుద్ధులే, నడకలో పరిశుద్ధులే, నడవలో పరిశుద్ధులే, పరిచయంలో మీరు పరిశుద్ధులే, మనం పరిశుద్ధులమే. కానీ బుద్ధి తక్కపోవడము. దేవుడు 10 మంది పరిశుద్ధులైనా కానీ బుద్ధి అయినటువంటి 5గురిని వదిలిపెట్టాడు. బుద్ధిమంతులైన 5గురు కన్యకలను తీసుకెళ్ళంటే పరిశుద్ధంగా ఉంటే సరిపోదు. బుద్ధి కలిగినటువంటి సిద్ధపాటు కలిగిన వాడే పరలోకానికి వెళ్తారు. అర్థమైతే సప్పట్లు కొట్టాడు, అర్థం కాదు నన్ను కొట్టాడు. దేవుడికి మాత్రం స్తోత్రం చెప్పండి అక్కడ వెళ్ళి, అర్థమైందా? కాబట్టి అర్ధరాత్రి సమయము బుద్ధిహీనత వల్ల మనం తప్పిపోతాము. ఇప్పుడు 3వ సమయం, 3వ గడియ, ఆయన కోడి కూయినప్పుడు చెప్పండి, పొద్దు ఊకినప్పుడు వచ్చును. 2 అర్ధరాత్రి వచ్చును. 3 కోడి కూయినప్పుడు వచ్చును అన్నాడు. ఎందుకు ఈ జాముకు చర్చ చేశానంటే, కోడి కూసే జాములో జారిపోయినటువంటి ఆత్మీయ జీవితం మీ అందరికి బాగా పరిచయం అని నేను అనుకుంటున్నా. పరిచయం లేదు, నేను పరిచయం చేయాలి. గుర్తేవాళ్ళు కదా, తీయండి ఒకసారి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 74వ వచనం చూస్తే, అందుకు అతడు ఆ మనుషుని నేను ఎరుగునని చెప్పి శపించుకొనుటకు ఒట్టు పెట్టుకొనుటకు మొదలు పెట్టాను.
వెంటనే కోడి కూసెను. ఇప్పుడు ఇవి చూడండి, చెప్పండి, ఏ గడియ గడియ? కోడి కూసే జాములో యేసు రాకడ వచ్చును. ఆయన ఎప్పుడు వచ్చును అని చెప్పి కోడి కూసే రాకడానికి ఎందుకు చెప్పాడంటే పేతురికి మరీ మరి చెప్పాడు. ఇక పేతురు గురించి యేసు ప్రభు యొక్క పరిచర్య గురించి మీకు బాగా గుర్తుంది కదా. అయ్యా జాగ్రత్తగా ఉండంటే ప్రతి దానికి నేనున్నాను కూడా పోయేవాడు ఈయన. ఏమండి, ఇప్పుడు మనం వెళ్తున్నాము, యెరూషలేముకి వెళ్తున్నాము, ముష్కర్లో వాళ్ళని అప్పగిస్తారయ్యా, అన్యాయం తీర్పు తీస్తారంటే ఎంటే చెయ్యాలని పెట్టి నిన్ను ఎవరైనా టచ్ చేయాలంటే ఆవిడ ముందు నన్ను టచ్ చేయాలి అన్నాడు. నువ్వు చాలురా బాబు, యెరూషలేము చెప్పింది చాలు, నువ్వు ఇదే మాట అంటావు కదా, ఇప్పుడు మనం వెళ్తాము, ఈ రాత్రి నువ్వు అంటావు తెల్లవారి కోడి కూసే లోపే నేను ఎవరో ఎరగనని చెప్పండి. ఏమన్నాడు? నువ్వు నన్ను ఎవరగనని 3 సార్లు నువ్వే అబద్ధం ఆడతామని చెప్పాడండి. ఇప్పుడు నువ్వు అబద్ధం ఆడేంత వరకు కోడి, నువ్వు 3 సార్లు అబద్ధం ఆడే వరకు కోడి కుడిదని అన్నాడు. అంటే కోడి కూసే చావులో ఏం చేస్తాం మనం? అబద్ధాలు ఆడతాం. అది సరే. కోడి కూసే చావేది ఆత్మసమైనటువంటి విశ్వాస జీవితంలో జాగ్రత్త పడే జాబులో పైన చూడండి. కోడి కూర్చొని జాబులో ఎలాంటి అబద్ధం తెలుసా? తల్లి అబద్ధాల కూర్చొని వాక్యం చెప్పడానికి ఇష్టపడుతుంది, కానీ ఆల్రెడీ అబద్ధాల విషయంలో చాలా విషయాలు ఉంటాయి. అబద్ధం ఎప్పుడు ఆడాలి? అబద్ధం ఎప్పుడు ఆడాలన్నా అబద్ధం బైబిల్ అబద్ధం వాడి ఆశ్రయించబడే వాళ్ళ పేరు చెప్పండి. అబద్ధం వాడి ఆశ్రయించబడేవాడు, అబద్ధం వల్ల ఆశ్రయించబడే వాళ్ళు చెప్పండి. అబద్ధం వల్ల శాపం వచ్చింది. అబ్రహాం అబద్ధం వాడాడు, భార్యను బట్టి చెల్లెని చెప్పాడు, దానివల్ల ఆయన శాపం పొందించుకోవాల్సి వచ్చింది. ఆయన ప్రాణాలు కాపాడుకోవడానికి అబద్ధం వాడాడు. అతను నిన్ను బట్టి నన్ను ఎక్కడ చంపుతారని చెప్పి నీ అందరూ నా పాలు శాపం అయింది, దిక్కుమాలిందని చెప్పి అప్పుడు ఆ విషయంలో ఆ 100 విషయంలో అబద్ధం వాడి అప్పుడు శాపం తెచ్చుకున్నాడు. అబద్ధం వలన ఆశీర్వాదం వచ్చింది ఇద్దరికి. యాకోబుగా అబద్ధం వాడికి ఆశిస్తాడు. దేవుడు అబద్ధాన్ని ఎక్కడ యాకోబు విషయంలో వెళ్ళి ఎవరి విషయంలో యాక్సెప్ట్ చేయలే. వినండి, అబద్ధాలు ఆడటం వల్ల యాక్సెప్ట్ చేసే దేవుడు కాదు, కానీ 2 సందర్భాలు నాకు గుర్తున్నది చెప్తా. ఒకటి, హెబ్రీ స్త్రీ అనేటువంటి వాళ్ళు అక్కడ డెలివరీ సమయంలో అప్పుడు ఫరో చక్రవర్తికి ఆర్డర్ చేశాడు. ఏమని? హెబ్రీకి ఎవరైనా ఆడవాళ్ళు మగపిల్లలు పుడితే వాళ్ళని పుట్టిన వాళ్ళు పుట్టినట్టే చంపండి, ఆడపిల్లలు పుడితే బ్రతకనివ్వండి అని వాళ్ళు ఫరో ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆ రోజు ఐగుప్తు చేసినటువంటి మంత్రసాన్ని ఏం చేశారు తెలుసా? మగపిల్లలు చంపడం వాళ్ళకి దేవుడి పిల్లలు చంపడం ఇష్టం లేక ఫరో దగ్గరికి వెళ్ళి మీలాంటి సోమరపోతులు కదా ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి మీ ఐగుప్తులో ఉన్నటువంటి వాళ్ళలాగా ఇజ్రాయేల్ సోమరులు కాదు, వాళ్ళు సురుకైనటువంటి వాళ్ళు, మేము వెళ్ళేసరికి వాళ్ళు ప్రసవిస్తున్నారని అబద్ధం ఆడారు. అర్థమైందా? ఎందుకు అబద్ధం ఆడారు? దేవుని ప్రజలను కాపాడటానికి వాళ్ళ రోజున ఆ స్త్రీలు ఆ అనేక మంది మంత్రస్థానాలు అబద్ధం ఆడటం వల్ల దేవుడు ఆ మంత్రస్థాన సంతానాన్ని దీవించాడు. దేవుడికి మహిమ కలుగును గాక. కాబట్టి మనందరం అబద్ధాలకి ఇంకొక అబద్ధం ఎప్పుడు చెప్పండి, గుర్తులేదా? యెహోషువ గ్రంథంలో మీకు గుర్తులేదా? ఆ రోజున యెహోషువ గ్రంథ సందర్భంలో ఒక రోజు రాయవారు 12 మంది వాళ్ళు రాయవారిని పంపించి, వేగురు వారిని పంపించి, మీరు వెళ్ళి మన ఎరుకో పట్టణాన్ని ముట్టడి వేయించో లేదో చూడమని చెప్తే రాహాబు అనేటువంటి వేశ్య, గుర్తుందా మీకు? రాహాబు అనేటువంటి వేశ్య ఈ వేగురు వారిని పైన దాచిపెట్టి మిద్ది మీద వచ్చినటువంటి ఆ ఎరుకో వారితో చెప్పింది, ఆ మనుషులు ఇటు పడిపోయారు అని అబద్ధము చెప్పింది. కాబట్టి అబద్ధం ఆడినందుకు ఆమె ఎందుకు అబద్ధం ఆడిన రోజున ఆ ప్రజలను కాపాడటం కొరకు అనగా 12 మందిని ఆ రోజు దేవుని బిడ్డలైనటువంటి వారిని కాపాడటానికి ఆ రోజున ఆమె అబద్ధం చెప్పింది. ఆమె కూడా కాపాడబడింది. కాబట్టి అబద్ధం అనేది ఏ విషయంలో ఆ రోజు ప్రజలు కాపాడడం తప్ప స్వార్థపూరితమైన అబద్ధం విషయంలో మాత్రం చెప్పలేదు. పోనీ వాళ్ళు చెప్పారంటే ఎదుటి వాళ్ళు కాపాడక తప్ప వాళ్ళు కాపాడుకోవడానికి అబద్ధం చెప్పలేదు. మంత్రసార్లు అయినా ఎదుటి వాళ్ళు కాపాడటానికి చెప్పారు. రెండోది ఏమి కూడా ఈ వేసినటువంటి ఏమైనా కూడా రాహాబు కూడా ఆమె ఎదుటి వాళ్ళు కాపాడటానికి అబద్ధం చెప్పింది తప్ప తను కాపాడుకోవడానికి చెప్పలేదు. కానీ ఇప్పుడు మన అయ్యారు ఎవరు? మన హీరో పేతురు అయ్యారు. చిన్న పిల్ల వచ్చి అడిగింది, ఏమయ్యా నీవు ఈ నదిరేటువంటి వేస్తూ కూడా ఉండవు కాదు అంటే, పిచ్చి మొహం నాన్న, మనుషులు పోటీ మంది ఉంటారేమో, ఎవరిని చూడాలనుకుంటామేమో, ఆ మనుషులు నేను ఎరగనన్నాడు. ఎవరిని? యేసు ప్రభుని ఏమన్నాడు? మనుషుడు అంట. ఎంతమంది ఏమన్నా చెప్పండి? అసలు ఆయన అన్నాడు, నువ్వు మెస్సయ్యవా? ఏమయ్యా ఊరంతా మనకు చేయాలంటే కొంతమంది ప్రవర్త అంటారు, కొంతమంది మృతులోంచి లేచినటువంటి బాప్తిస్మం గురించి ఎవరు అనుకుంటానంటే ఆన్లైన్లో అనుకుంటారు. సరే నువ్వేమనుకున్నావు అంటే, నీవు మెస్సయ్యావు అనుకుంటున్నాను అన్నాడు. నువ్వు క్రీస్తు అనుకుంటావు అన్నాడు. ఒకప్పుడేమో క్రీస్తు అనుకున్నా చెప్పిన ఆయన ఇప్పుడు ఏమన్నాడు తెలుసా? ఆ మనుష్యుడు. అర్థమైంది మీకు? ఇప్పుడు ఆత్మీయ జీవితంలో రక్షకుడైన యేసు క్రీస్తును కూడా రక్షకుడని చెప్పలేక ఆ మనుష్యుడు
నేను ఎరుగునన్న మాట చెప్పాడంటే ఇప్పుడు మీరు చెప్పండి, కోడి కూసే జాములో జారిపోయేటువంటి ఆత్మీయ స్థితి ఎంత భయంకరంగా ఉంటుందో. దేవుడు హెచ్చరిక ఎందుకు చేసా? ఈ 4 స్తంభాల్లో మనం 4 హెచ్చరికలు గుర్తుపెట్టుకోండి. క్రీస్తులోకి వెళ్ళటము ఈ 4 ద్వారాలకు సూచన అయితే, క్రీస్తులకు నిలబడటం 4 సూచన అయితే, క్రీస్తులో నుంచి జారిపోవడానికి కూడా 4 రకాలైన విషయాలు ఉన్నాయి. కాబట్టి మొదటి జాము ఏ జాములో? ఆయన పొద్దు ఊపినప్పుడు వచ్చును అన్నాడు, పొద్దు ఊకే విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. రెండోది అర్ధరాత్రి వచ్చున్నాను అన్నాడు, అర్ధరాత్రి జాగ్రత్తగా ఉండాలి. మూడవది ఆయన కోడి కూయినప్పుడు వచ్చున్నాను అన్నాడు. అంటే అర్థం ఏంటంటే విశ్వాసంలో సాగిపో రక్షణలో ఉన్న నీవు నిద్రపోయేటువంటి జీవితంలో అబద్ధాల బ్రతుకు అలవాటు పడకుండా ఉండాలన్న సంగతి హెచ్చరిక చేస్తూ చివరికి యేసు ఎవరు ఎరనటువంటి, ఇది ఎంత దారుణమైన అబద్ధం చెప్పండి. ఇది ఎంత దారుణమైన అబద్ధం అంటే, యేసే నాకు తెలియదు, యేసే నాకు అవసరం లేదని యేసును పట్టుకున్న మనుషులని చెప్పినటువంటి దారుణమైన అబద్ధాల జీవితం అత్యంత ప్రమాదకరం. దేవుణ్ణే దేవుడు కాదని చెప్పడం, ఇది ఎంత దారుణమైన స్థితిలోకి ఆ దిగజారిపోతారు క్రైస్తవులు. రేపు రాబోతున్నటువంటి రోజుల్లో భయంకరమైనటువంటి లోకం నుంచి వచ్చే శ్రమను తట్టుకోలేక మనం అబద్ధాలు చెప్పి యేసే దేవుడు కాదని చెప్పే దుస్థితికి దిగజారిపోకుండా జాగ్రత్తగా ఉండాలి. ఆఖరి గడియ తెల్లవారుజామున వచ్చును అన్నాడు. అంటే ఇప్పుడు చెప్పండి, ప్రతి జాము ఆత్మీయత నుంచి పడిపోవడానికి అవకాశం ఉంది కదా. పొద్దుకూకినప్పుడు అబ్రహాం పడిపోయాడు, అర్ధరాత్రి పరిశుద్ధులు బుద్ధిహీనులు అయిపోయారు. తెల్లవారుజాము సమయాలు కోడి కూర్చే సమయంలో పేతురు అబద్ధాలు యేసు ప్రభువే దేవుడు అనే సంగతి ఒప్పుకోలేకుండా మనుషుడు అనే మాట వాడి దిగజారిపోయాడు. వాళ్ళు అందరూ పశ్చాత్తాపడ్డారు. ఎవరిని? కొంతమందికి పశ్చాత్తాపంతో ఒడ్డులు పడ్డారు. మధ్య బుద్ధి లేనటువంటి వారికి పశ్చాత్తాపానికి ఛాన్స్ లేదు, ఇక అక్కడి నుంచి తప్పిపోయారు. కానీ 4వ జాముందే ఈ 4 స్తంభాలను నీకు నాకు సూచిస్తుంది తెలుసా? జారిపోకుండా జాగ్రత్త పడమని హెచ్చరిక చేస్తుంది. ఈ 4 స్తంభాల్లో నీకు హెచ్చరిక ఉంది. ఆ 4వ జాము చెప్పండి, తెల్లవారుజామున జారిపోయింది ఎవరు? ఇది చెప్పినోడు అదిగోండి పోయి చెప్పంటారా? తెల్లవారుజామున సమయంలో కూడా యేసును గుర్తుపట్టలేక జారిపోయినటువంటి వారు చదవండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 1వ వచనం. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారం తెల్లవారుచుండగా మగ్దలేని మరియు వేరొక మరియు సమాధిని చూడవచ్చేది. ఇక్కడ చూడండి, తలలు పైకి ఎత్తుకొని ఎడకొచ్చారు. ఎవరు? మగ్దలేని మరియా, వేరొక మరియా. వీళ్ళు ఎప్పుడు వచ్చారు? తెల్లవారుజామున వచ్చారు. కాబట్టి తెల్లవారుజామున వచ్చి ఏడెత్తుతున్నారు, సమాధిలోనికి పోయి వెతుకుతున్నారు. యేసు ప్రభు ఏం చూడాలని? యేసు ప్రభు పునరుత్థానం చూద్దామనా, లేదా యేసు ప్రభు యొక్క ఆ శరీరం వాడందరూ చూద్దామనా? అసలు యేసు ప్రభు లేకపోతే ఉద్దేశమే లేదు. ఇక్కడ సంగతి మర్చిపోయాడు. యేసు ప్రభు నేను మరణాన్ని జయించి 3వ దినం లేపుతున్న సంగతిని మర్చిపోయారు. సుగంధ ద్రవ్యాలు తీసుకుని అమ్మో శనివారం అంటే ఎటు ఏ పని చేయకూడదు కాబట్టి వాళ్ళు శనివారం చదువుకున్నారు. ఆదివారం తెల్లవారు పొద్దున పెందలకాడ లేచి, ఏ టైంలో? పెందలకాడ లేచి చక్క లేచి, ఏ టైం లేకపోవాలి మనం మామూలుగా? అసలు పెందలకాడ లేచి అలవాటు, పెందలకాడ లేచి అలవాటు ఆ రోజు అమ్మమ్మల రోజులు తాతల రోజులు పోయి మన అమ్మల రోజులు కానించి ఎప్పుడైతే మన ఇంట్లో టీవీ వచ్చిందో ఆ రోజు మనం తెల్లవారుజామున సమయాన్ని మిస్ అయిపోయాం. అలాగే మిగిలినటువంటి సమయాలు గ్యారెంటీ పోయినాయి. కాబట్టి వాడి మీద ఎక్స్పెక్ట్ చేయడం కూడా అంత పెద్దగా ఎవరికి ఎక్స్పెక్ట్ చేయడం కూడా మంచిది కాదేమో. కానీ అందరూ ఇక మొబైల్ టెక్నాలజీలు ఇవన్నీ వచ్చిన తర్వాత తెల్లవారుజాము లేదు, అర్ధరాత్రి లేదు, అన్ని కలిపి లాగించేస్తున్నాం. కానీ తెల్లవారుజాము సమయంలో యేసు ప్రభు యొక్క శరీరంకు సుగంధ ద్రవ్యాలన్నీ రెడీ చేసుకుని ఇంకా జాగ్రత్త చేయాలని ఆయన లిగుతారని వీళ్ళు లెగనిచ్చినట్లేదు. ఆయన మరణాన్ని చేయించి లెగిసినా కానీ మనం లెగనిచ్చినట్లేము. మళ్ళా తెల్లవారుజాము సమాధి కాడకు పోయి ఇవేం చేసింది తెలుసా? చదవండి, ఏం చేసిన పని పెద్దల కాడ తెల్లవారుజాము వెళ్ళిన రాసింది. కానీ అక్కడ చేసిన పని ఏంటో మీరు చూడండి ఒకసారి. ఏం జరుగుతుంది? యోహాను సువార్త 20వ అధ్యాయం 11వ వచనం. అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన 2 దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తలవైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కూర్చున్నట కనబడెను. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క దేహం ఎక్కడైతే సమాధిలో పెట్టబడిందో ఈమె వెళ్ళి చూసే సమయానికి యేసు ప్రభు దేహము సమాధిలో లేదు. సమాధిలో లేదు కాబట్టి ఆయన చెప్పిన గుర్తు రావాలా లేదా చెప్పండి? యేసు ప్రభు దేహం సమాధిలో పెట్టబడింది. 3వ ఆదివారం తెల్లవారు చూశారు. చూసేదానికి యేసు ప్రభు దేహము లేదు. కాబట్టి ఏమనుకోవాలి? ఆయన చెప్పిన వాక్యం అన్నా గుర్తు రావాలి. ఆయన ఉన్నంత కాలము మనిషి కుమారుడు 3వ దినం ఖచ్చితంగా లెగుస్తాడు. యోనాను చదవడం సూచన మీకు ముందే చెప్పబడింది. ఆ యోనా 3 దినములు చాపకున్నట్టుగా మనిషి కుమారుడు 3 దినములు సమాధిలో ఉంటాడు. 3వ దినమున
ఆయన మరణమును జయించి లేపుతున్న సంగతి ఎన్నిసార్లు చెప్పినా ఆ వాక్యాన్ని గ్రహించాల. తెల్లవారు సమయంలో గ్రహించిపోయింది. పోనీ ఏమి వెళ్ళి లోపల ఎదుగుతూ ఉండగానే ఎంతలో ఒక మనుషుడి యొక్క శబ్దంలో స్వరం వినపడిందండి. 14 వచ్చి చదవండి, ఏం రాసింది అక్కడ? యోహాను సువార్త 20వ అధ్యాయం 14 ఆమె ఈ మాట చెప్పి వెనక తట్టు తిరిగి యేసు నిలిచి ఉండుట చూచెను. కానీ ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. అది సంగతి. ఎవరని గుర్తుపట్టలేదు? చెప్పండి, ఏ సమయం ఇది? తెల్లవారు సమయంలో యేసు ప్రభు వెతుకుతుంది ఎవరి కోసం? యేసు ప్రభు కోసం. కానీ యేసు ప్రభు పిలిస్తే నువ్వేం చేస్తున్నావు? యేసు ఆమె ఎదురు పిలిచి అమ్మాయి అమ్మాయి అని అన్నాడు. ఏమేం చేస్తా? ఏడుతా ఉంది, శ్లోకాలు ఏడుతా ఉంది. ఇది అమ్మాయి మరియా అమ్మాయి అని అన్నాడు. మొదలేసింది. ఇక ఈయన పట్టించుకునేది లేదు, ఈయన పిలుపు లేదు. ఏమంటే ప్రార్థనలో నిజంగా చెప్పండి, యేసు ప్రభు నిజంగా ప్రభా నాతో మాట్లాడు ప్రభా, నీ స్వరం నేను వినాలి ప్రభా, నాకు కనబడి ప్రభా అని అంటావు. నిజంగా కనబడితే ఏమవుతా అనుకున్న మనం మాట్లాడితే నేను ప్రార్థన చేసేటప్పుడు నిజంగా యేసు ప్రభు నాకు కనబడు అన్నాను అనుకోండి, తక్కువ యేసు ప్రభు ఎదుర్కొంటే ఏమైపోతా? రమేష్ హాస్పిటలేగా, దెబ్బ గుండె పగిలిపోదు. సడన్గా మాట్లాడుతూ ఉంటే తలుపు తీస్తేనే గుండె అయిపోతుంది. కళ్ళు మూసుకుని ప్రార్థన చేసేటప్పుడు కళ్ళు మూసుకుని ఒకసారి తలుపు కొట్టుకుంటేనే ప్రభు యేసయ్య సాతానా పో అంట కళ్ళు మూసుకుని. నువ్వు నిద్రపోయావు, ప్రార్థన చేసేటప్పుడు తలుపులు శబ్దం అయితే అమ్మో సాతాను వచ్చేసి అంటే దేవుడు వస్తే నువ్వు నమ్మవు. ఏమంటే ఇంకా రారాని వీరితో వస్తే మాత్రం ఏం చేస్తావు చెప్పు? ఎట్లా బతికిస్తాను నేర్పై చెప్పడం కాదు, స్వయంగా ప్రభు వచ్చారు అమ్మాయి అంటా ఉంటే యేసు ప్రభు గుర్తుపట్టబాక అంటుంది. మళ్ళీ ఆయన్నే అంటుంది. ఏముంది నువ్వు తర్వాత చదవండి, నాయకులు చూస్తారే 15వ వచనం ఏముంది? యేసు అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరిని వెతుకుతున్నావు అని ఆమె అడుగుగా ఆమె ఆయన తోటమాలి అనుకొని ఏమనుకుందంట? కళ్ళు పుషులు గమని కాదు, బాగా ఏడు చేసిన తెల్లవారుజాము లేచేదానికి కళ్ళు బాగా పుషులు గమ్మి బాగా ఏడు చేసిందేమో, కళ్ళు నలుపుని అంటా ఉందనుకుంటా. యేసు ప్రభుని పట్టు తోటమాలేమో, ఆయనేమో మనిషి అన్నాడు. ఇప్పుడు కోడి కూర్చొని జాబులో దేవుడు పట్టుకుని నువ్వు మనిషి అని అన్నాడు. ఏమంటావు? నువ్వు తోటమాలి అన్నాడు. ఇక మనమేమంటాము? ఏ పేరు పెడితే ఆ పేరు పెట్టినా ఆయన తప్ప, ఆయన పేరుతో ఆయన చూసినా, ఆయన కనపడ్డా ఆయన తప్ప నీకు అందరూ గుర్తొస్తారు. యేసు ప్రభుని ఆయన యేసు ప్రభు అని మన దగ్గర ఒప్పుకున్నావు కదా, యేసు ప్రభు రోడ్డు ఒప్పుకున్నావు కదా, ఆయన మెస్సైన్ ఒప్పుకున్నావు కదా అంటే ఇప్పుడేమో తెల్లవారుజాములో ఆయన నాకు తెలియదు అంటాడు. ఈవిడ ఆయన కోడి గురించి సగం నాకు తెలియదు అంటాడు. తెల్లవారుజాము ఈవేమంటుంది? తోటవాలి నా ప్రభుని ఎవరు ఎత్తుకుపోయి చెప్పంటుంది. అమ్మ నేనేనమ్మా, నువ్వు కాదయ్యా నా ప్రభు సంగతి చెప్పంటాం. మీకు అర్థమైపోయిందా? మీకు అంటే తెల్లవారు సమయం అర్థం ఏంటంటే నువ్వు యేసు క్రీస్తు ప్రభు నీ కళ్ళెదురుగా ఉన్నా, వాక్యం నీ కళ్ళెదురుగా ఉన్నా నువ్వు గ్రహించే స్థితిలో లేక యేసుని గుర్తుపట్టలేని స్థితిలోకి దిగజారిపోయేటువంటి స్థితి. ఇది కూడా ప్రమాదకరమైనది. ప్రభు నీతో ఉన్న సంగతి కూడా మర్చిపోయి ఆయనకి కనబడుతున్నాయని గుర్తుపట్టలేని ఆత్మీయ స్థితిలో ఉంటామేమో. ఈ రోజున జాగ్రత్త పడి 4 విషయాలు చెప్పబడి ఉన్నాయి. అనగా ఈ రోజున చెప్పాను, నా దేవాలయం యొక్క ద్వారము 4 స్తంభాల మీద వేలాడేయటంలో రక్షణ లోపలికి ఎదుగునండి. భూమికి నలుదిక్కులో ఉన్నటువంటి వారు రక్షణలోనికి రావాలను, అలాగే యేసు ప్రభు యొక్క సింహాసనానికి సూచనను, రోగులైనటువంటి వారిని 4 కలిసి మోసుకెళ్లాలను, అనేక కార్య విషయాలు చెప్పబడినటువంటి ఇదే. అలాగే సంఘంలో రక్షించబడినటువంటి వాడు 4 స్తంభాల మీద ఆధారపడి ఉంటాడన్న సంగతి ఎలా చెప్పుకున్నామో, రక్షణలో జారిపోకుండా ఉండడానికి కూడా 4 హెచ్చరికలు మనం చేశాడు. కాబట్టి ఈ 4 అనే సంఖ్య మీకు కనపడినప్పుడల్లా నీవు నేను జాగ్రత్త పడవలసినటువంటివి. మనం వెలుగుపడుతుంది. మనిషి కాబట్టి ఏ గడిలో వస్తాడో తెలియదు అని చెప్పి ఈ 4 గడిలో చెప్పాడు. పొద్దు ఊపినప్పుడు వచ్చును, అర్ధరాత్రి వచ్చును, ఆయన కోడిపోయినప్పుడు వచ్చును, ఆయన తెల్లవారుజాము వచ్చును తెలియదు కనుక మీరు జాగ్రత్తగా ఉండండి. కాబట్టి ఇప్పుడు ఈ 4 సందర్భాల్లో భక్తి పరులైనటువంటి వారు, అంత వ్యక్తులైనటువంటి వారు, అపరాధం లాంటి వారు, బుద్ధిగా పరిశుద్ధులైనటువంటి వారు జారిపోయేటువంటి వారు, అలా క్రీస్తుతో కూడా ఉన్నటువంటి పేతురు, క్రీస్తుతో నడిచినటువంటి మగ్దలేని మరియ, వీళ్ళందరికీ కూడా వీడు ఒకరు కోడి కుశలము జారిపోతే మరొకరు తెల్లవారుజాము వేసుకుని గుర్తుపట్టలేకపోయారు. కాబట్టి ఈ స్థితిలోకి మనం వెళ్తామేమో అన్న విషయాన్ని జాగ్రత్తగా ఉండి ఈ 4 అనే సంఖ్యను తలుచుకున్న ప్రతిసారి మన ఆత్మీయ జీవితంలో జాగరూకులం అయ్యుండి మిగిలిన విషయాల్లో సరిచేసుకుని జాగ్రత్త చేసుకుని ప్రభు యొక్క రక్షణలో కొనసాగిపోదాము. ఈ సంవత్సర కాలం అంతా కూడా మనం ఈ విషయాలు ప్రత్యక్ష గుడాలకు ప్రతిసారి వినండి. ఈ విషయాలన్నీ కూడా ఇజ్రాయేల్ జనాలకు తెలియదండి.
ఎందుకంటే వాడు ఛాయలో ఉన్నారు. ప్రత్యక్ష గుడారము ఛాయ రూపంలో కనుక ఛాయలో ఉన్న వారికి తెలియదు, నిజ రూపంలో ఉన్నటువంటి మనకు మాత్రం తెలుసు కనుక ఈ విషయాలు మనం జాగ్రత్తగా ఉండి జాగరూకులమై ఉండి ప్రభు యొక్క రక్షణ కనిపెట్టుకుని విశ్వాస యాత్రలో చక్కగా సాగిపోదాము. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకున్నాం. అందరూ ప్రార్థన దీవించండి. మహాపరిశుద్ధుడు, ప్రేమ కనికరం మా గొప్ప తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మా ప్రభుని యేసుక్రీస్తు నామములో చెల్లిస్తున్నాము. నా ప్రభువా, నా తండ్రి ప్రత్యక్ష గుడారము, నా ప్రభువా, నా తండ్రి మీరు పార్కు ఏర్పాటు చేసినప్పుడు ప్రభువా 4 స్తంభాల మీద నా ప్రభువా ఇదిగో నా తెర వేలాడమని చెప్పారు. నా ప్రభువా మీరే ఆ మార్గమై ఉన్నారు, మీరే ద్వారమై ఉన్నారు కనుక నా ప్రభువా మీరు ప్రవేశించినటువంటి మేము ఆయన 4 సూచన దేనికి ఆత్మీయ పాఠ ఇస్తుందో ఆయన అనేక వారాల ప్రభువా మాతో మీరు మాట్లాడుతూ వచ్చారు. ఇందులో కూడా నా ప్రభువా ఆయన జారిపోయినటువంటి ప్రభావ జాములు నా తల్లి ఆత్మీయ జీవితాలు అనేక మంది నాయన ఈ 4 జాములు జారిపోతూ వచ్చారు కనుక నా ప్రభావ మేము జాగరూకులమైన ప్రభావ మేము అలాంటి ఆత్మీయ స్థితిలో జారిపోతున్నట్లుగా మమ్మల్ని మేము సరి చేసుకున్నాయినా వాక్యంతో ఒకరిని హెచ్చరిక చేసుకుంటూ విశ్వాస జీవితంలో రక్షణ కొనసాగించుకుంటున్నా ప్రభావ ఈ కొరకు అనేక విధులు సాక్షులుగా సహాయం చేయండి. ఈ ప్రత్యక్ష కూడా అనుభవానికి నా ప్రభావ మమ్మల్ని అందరూ నిలబెట్టి ఆ మహిమను ప్రభావ జీవితాల్లో కనబరుచినట్లుగా ఆయన మేము ఆ మహిమను అనుభవించినట్లుగా ఈ పరిశుద్ధాత్మ మహిమనైనా మా సంఘాలు మా కుటుంబాల్లో అందరికీ సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. వీళ్ళ వాక్యం బట్టి నా హృదయాలను ముద్రించండి, అనేకులు ప్రకటించడానికి మాకు బాధ్యత నేర్పించండి. తిరిగి మరలా నీ సన్నిధికి కలుసు వరకునైనా మీ సన్నిధి కాంతి మా జీవితంలో ప్రకాశింపజేసి మీరు మహిమ పొందుకుని వచ్చిన మా అందరికి ఆశీర్వాదం అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుతున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుడి ప్రేమ, మన ప్రభువు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని కలిగిన సహవాసము చేరుకుని మనకి మన కుటుంబాలకి భూలోకమందు విస్తరించబడే సకల పరిశుద్ధులకు సదాకాలం తోడేటి సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్.